మీరు గోదావరి అన్నారు కాబట్టి నాకు ఆ గోదావరి ఆ ఫస్ట్ పాట ఉంటది కదా! ఉప్పొంగులే గోదావరి. ఉప్పొంగిన గోదావరి. ఆ పాట అది ఆయన లిరిక్ మహిమో, ఆ మ్యూజిక్ మహిమో, ఆ డైరెక్షన్ మహిమో తెలీదు గానీ సార్, చూస్తుంటే ఎన్ని సార్లు చూసినా నాకు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అది బాధగా అదేదో ఒక రకమైన ఉద్వేగం. ఒక పాజిటివ్ ఉద్వేగం. యాహ్! హ్మ్. ఆ పదాలు గాని, ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ యాహ్! యాహ్! నది ఊరేగింపులో తోడు తాను రాగా యాహ్! ఆ లిరిక్స్ గాని అసల యాహ్! యాహ్! సో, ఆ గోదావరికి సంబంధించిన మీకు ఎక్స్‌పీరియన్స్‌లేమన్నా ఉంటే, సినిమా ఎక్స్‌పీరియన్స్ గాని లేదా యాహ్! See, I mean, Godavari was నాకు పర్సనలీ ఇట్ ఈస్ మై మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా దే వేర్ మైండ్ నమ్మింగ్ లాజిస్టిక్స్. ఒక హ్మ్. ఒక ఒక 3 బోట్లు కట్టేసి గోదావరి రాజమండ్రి టౌన్ నుంచి పుష్కర్ ఘాట్ నుంచి పాపికొండల వరకు మళ్ళీ బ్యాక్ రిటర్న్. అది 100 డేస్ మనం ఆ ప్రయాణం ఏది ఉందో ఆహ్, గోదావరి పైన ఇట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఐ హావ్ ఫేస్డ్ లైక్ కరెక్ట్. లాజిస్టిక్‌లీ, టెక్నికలీ. అంటే ఒక 100 మందిని 3 పడవల్లో అలా పెట్టుకొని కెమెరాలు, జనరేటర్ కోసం ఒక స్పెషల్ పంటు అవన్నీ కట్టి ఎవరికీ ఏ గాయాలు లేకుండా హ్మ్. ఎవరు నీళ్ళలో పడకుండా ఆ 100 రోజులు మనం ఎలా షూట్ చేసామో ఎవ్రీ డే వాజ్ అ ఛాలెంజ్ అండి. స రోజు ఐ మీన్ దాని గురించి నేను అంటే ఇట్ రియలీ డెవలప్డ్ మీ ఇంటూ అ ఫైనర్ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే ఆ సినిమా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. గోదావరి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను శేఖర్‌కి చెప్పాననమాట. ఇప్పుడు మనం ఎవరెస్ట్‌లో కూడా సినిమా తీయొచ్చు. అంటే అంత పర్వతం కూడా పైన కూడా ఎళ్లి మనం కథలు చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి నది అనేది మామూలు నది కాదండి. అది మీకు అది ఎంత డివైనో అంతే రాత్రిలో యూ నో భయంకరంగా అనిపిస్తది. అంటే యూ డోంట్ ఇట్స్ లైక్ అ బిగ్ బ్లాక్ నథింగ్‌నెస్ దట్ యూ కెన్ సీ. అంటే ఇట్స్ వెరీ పవర్‌ఫుల్. హ్మ్. ఇట్స్ వెరీ, వెరీ పవర్‌ఫుల్. అంటే దానికొన్ని టైడ్స్ కానీ, పుల్ ఆఫ్ ద రివర్ అంటారు కదా! వి జస్ట్ హావ్ టు వర్షిప్ ఇట్. అంటే దాన్ని ఒక నాకు అది నిజంగా ఒక గాడ్ అండి. ఆ రివరే ఇస్ లైక్ అ గాడ్. ఎందుకంటే మీ మీ ప్రొడక్షన్ అంతా ఈ 3 పడవల్లో పెట్టి దాన్ని ఇంకా 2 లాంచెస్ ముందు పెట్టుకొని లాగి పైన కింద తీసుకెళ్ళడం అనేది అడవి మధ్యలో పాపికొండల పాపికొండల మధ్యలో మధ్యలో. ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ అచీవ్మెంట్. అంటే అది మనం అంటే కొంతవరకు డాక్యుమెంట్ చేసాం కానీ ఐ థింక్ ఇట్స్ అన్బిలీవబుల్ ఛాలెంజెస్ ఉండేదన్నమాట. అంటే గోయింగ్ అప్ స్ట్రీమ్ కానీ ఏమనాలి అంటే క్రేజీ వెదర్ కండిషన్స్ అంటే ఎన్ని మెమరీస్ ఉన్నాయి అసలు. ఐ కాంట్ ఈవెన్ బిగిన్ టు బ్రేక్ ఇట్ డౌన్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మనం ఏదో ఒక ఇసుక దెబ్బ దగ్గర రాత్రి ఇంకా ఫుల్ నైట్ మార్నింగ్ సన్‌రైజ్ వరకు షూట్ చేయాలన్నమాట. ఒక టైమ్ ల్యాప్స్ సీక్వెన్స్‌లో. మొత్తం యూనిట్ మొత్తం 100 మంది మోర్ దాన్ 150 పీపుల్ ఈ 3 పడవల నుంచి కింద దిగి ఆ రోజు రాత్రి మనం అందరూ ఇసుక దిబ్బ మీద అలా కూర్చొని ఉన్నామన్నమాట. కలిసి భోజనం చేసాము. కలిసి అందరూ అలాగే పడుకున్నారు. బ్యూటిఫుల్ మళ్ళీ నైట్. పొద్దున్న లేచి బిఫోర్ సన్‌రైజ్ లేచి షాట్ తీసాము. అంటే ఇది ఒక ట్రావెలింగ్ యూనిట్. ఇప్పుడు ట్రావెలింగ్ సర్కస్ ఎలా ఉంటుందో అందరూ హ్మ్. కలిసి ఎళ్తారు కదా! సర్కస్ టెంట్ అంతా కట్టేసుకొని. ఆ సినిమా కూడా అలాగే అయింది. ఒక ట్రావెలింగ్ సర్కస్‌లా అప్ అండ్ డౌన్ గోదావరి రివర్. సో దేర్ ఆర్ వే టూ మెనీ ఇన్సిడెంట్స్ అండ్ మూమెంట్స్ బట్ దట్ ఐ కాంట్ కీప్ కౌంట్ ఆల్సో. బట్ ఇట్ బిల్ట్ మీ ఇంటూ మోర్ గ్రిటీ ఫిల్మ్ మేకర్. ఓకే. మనం ఒక చిన్న సెట్ నుంచి చిన్న గల్లీల్లో స్టోరీలు అవన్నీ చెప్తూ సడన్‌గా ఒక మైటీ అమేజింగ్ రివర్ మధ్యలో ఒక స్టోరీ చెప్పడం అనేది దానికి లాజిస్టిక్స్ ఆర్ క్రేజీ అండి. అంటే నావిగేషన్ ఆఫ్ ద బోట్ హ్మ్. ఇంత పెద్ద సెటప్ ఒక ఫుడ్ యూనిట్‌కి ఒక బోట్ ఉండే. జనరేటర్‌కి ఒక సెపరేట్ ఒక బోట్ ఉండే. సెట్ పైన ఉన్న యాక్చువల్ బోట్ అదొకటి. దాని కిందేమో కిచెను అవన్నీ అవును. మన ప్రొడక్షన్ కోసమే. కెమెరా పెట్టుకోవడానికి ఇంకొక లాంచ్ కట్టాలి. ఇవన్నీ కట్టి ముందు ఇంకొక కెప్టెన్ లాగా ఒక లాంచ్ వీటిని తీసుకెళ్ళేవాడనమాట. తీసుకెళ్ళాలి. ఇట్స్ ఇట్స్
it's a nightmare నేను చెప్పలేను అసలు. But it is we made that film. I consider it as like one of the greatest accomplishments of my career. సూపర్ Yeah, సార్. yeah, ఆవకాయ బిర్యానీ మూవీకి మీరు డైరెక్షన్ చేసే సమయానికి yeah. ఫీల్డ్కి వచ్చి మీరు అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 10 years అయింది. 10 ఇయర్స్. Yeah, సార్ 10 ఇయర్స్ కష్టం, yeah, ఒక ఆపర్చునిటీ. మామూలుగా అయితే ఏదో కమర్షియల్ పాయింట్ రాసుకొని yeah, ఇద్దరి మధ్య లవ్ స్టోరీ పెట్టుకొని yeah, ఒక మంచి యూత్కి కిక్కిచ్చే ఒక ఇంటర్వెల్ బ్లాక్, yeah. ఒక ఎండింగ్ బ్లాక్ పెట్టుకొని Mm, కమర్షియల్ సక్సెస్ కొట్టచ్చు. mm, ఆవకాయ బిర్యానీ సినిమా చూస్తే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. mm. రివ్యూస్ పరంగా టెక్నికల్గా సూపర్ వర్క్ అని చెప్పి టెక్నికల్గా అసలు ఎవ్వరు కూడా ఇంత Mm, నెగిటివ్ లైన్ కూడా ఒక్కరు కూడా రాయలేదు టెక్నికల్గా. mm, స్టోరీ పరంగా కూడా చాలా సెన్సిబుల్ స్టోరీ, mm, కానీ mm. కత్తి మీద సాము లాంటి స్టోరీ. Yeah, చాలా సెన్సిబుల్, yeah, చాలా సెన్సిటివ్. yeah. అసలు ఇప్పుడు కానీ ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చుట్టూ చాలా గొడవలు అవుతాయి. Mm, yeah. మీరు అగ్రి చేస్తారా? Yeah, లవ్ జిహాద్ ఏదో అనేవారు కదా. అవును. అదే. సో అంత సెన్సిబుల్ పాయింట్తో ఫస్ట్ సినిమా తీయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? కొన్ని ఐడియాస్ అవి మీ బాడీ అండ్ మైండ్ అది వదలదన్నమాట. అది అలాగే ఉండిపోద్ది. సో నేను ఒక యాక్టర్గా నేను రకరకాలుగా రోల్ చేస్తుంటాను, రకరకాలుగా కండిషన్స్ అండ్ రకరకాలుగా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒక యాక్టర్గా మనం ఏ క్యారెక్టర్ అయినా మనం కస్టమైజ్ చేసుకుని మైండ్ సెట్ చేసుకుని చేయగలుగుతాం యాక్చువల్లీ. అది ఒక యాక్టర్ ప్రయాణం. కానీ ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా నేను ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ కథ మాత్రం నా హృదయం నుంచి రావాలి, నా సోల్ నుంచి రావాలి. అప్పుడే నేను అడుగు పెట్టి నేను తీస్తాను ఆ ప్రాజెక్ట్. నాకు అంత కంపల్షన్ ఉండకపోతే, నాకు భయం ఉండకపోతే, భయం ఉండాలి. అండ్ ఒక సెన్స్ ఆఫ్ బ్రేకింగ్ సమ్ ఫ్రాంటియర్, అంటే పుషింగ్ ద ఎన్వలప్ అని అంటుంటాం కదా. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే అంటే, ఆర్ వై డస్ ఇట్ మ్యాటర్ అంటే, మనం చేసిన సినిమాలో చెప్పిన స్టోరీ దానికి ఏదైనా ఒక సబ్స్టాంటివ్ ఒక వాల్యూ ఉంటుందా సొసైటీలో మనం చెప్తే? నాకు ఇవన్నిటికీ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఉండాలి. ఎస్, మనం చేయాలి ఇది. సో ఆవకాయ బిర్యానీ అంతే, ఈ స్టోరీ చెప్పాలి. ఇవన్నీ చూసాం మనము ఆల్రెడీ, ఇంటర్ రిలీజియస్ స్టోరీస్. ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది దానికి, గొడవలు, వైలెన్సు, మాటలు, అవన్నీ కాదు కదా. రియల్ లైఫ్లో ఇట్లా జరగదు యాక్చువల్లీ. కొన్ని అఫ్కోర్స్ జరుగుతాయి, కానీ నా టేక్ కాదు. లైఫ్కి మనం ఒక వేరే దృష్టిలో చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ముస్లిం లీడింగ్ క్యారెక్టర్, ఒక లీడ్ క్యారెక్టర్, ఒక తెలుగు హీరోకి ఒక ముస్లిం క్యారెక్టర్ అనేది కొంచెం రేర్ ఆర్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ నెవర్ రియలీ హ్యాపెన్స్. ఇదే స్టేట్మెంట్ మీ హీరో కూడా ఇచ్చాడు. అవునా? ఓకే. సో తర్వాత చాలా వివాదం అయింది. అవునా? ఎందుకు? కమల్. ఓ, వివాదం ఎందుకు అయింది? తెలుగు సినిమాల్లో హీరోకి ముస్లిం పేర్లు ఎందుకు పెట్టరు? మన రైటర్లు మనస్తత్వం కుచించుకుపోయి అక్కడ ఆగిపోయారు. ఓపెన్ అవ్వాలి. మలయాళంలో పెడుతున్నారు, తమిళ్లో పెడుతున్నారు, తెలుగులో ఎందుకు పెట్టరు? పక్కన ఉండే ఆర్టిస్టులకైతే ముస్లిం నేమ్స్ పెడతారు, సైడ్ రోల్స్ విలన్స్కి పెడతారు, హీరోకి ఎందుకు పెట్టరు? చాలా ఓపెన్గా మాట్లాడారు ఆయన. ఓకే, దట్స్ ఐ అండర్స్టాండ్ దట్. నా దృష్టిలో అది పెద్ద కాన్వర్జేషన్ అండ్ డిబేట్ కూడా కాదు, ఎందుకంటే నేను లైఫ్నే అలా చూస్తాను. మామూలుగా అందరూ ఒకేలా. సో నాకు అది పెద్ద, బట్ ఐ న్యూ దట్ పర్స్పెక్టివ్స్ జనరల్గా ఇలాంటి స్టోరీల్లో ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలకే ముస్లిం క్యారెక్టర్ చేస్తారు. ఇప్పుడు బాంబే సినిమా ఉందనుకోండి, అక్కడ ఒక ఎమోషనల్ వెయిటేజ్ వేరే రకంగా ఉంటుంది. హీరోకి మనం ముస్లిం క్యారెక్టర్ చేసేప్పుడు దానికి ఉండే నరేటివ్ అండ్ వెయిటేజ్ వేరేగా ఉంటుంది. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు, యూనో. బట్ దోస్ ఆర్ ద థింగ్స్, దిస్ ఇస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద జనరల్ నార్మ్ ఆఫ్ తెలుగు సినిమాలో. ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఒప్పుకుంటారా లేదా? బట్ నాకు అదే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడే స్టోరీ ఉంది కదా, అదే చెప్తే కదా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇంకోటి ఏంటంటే, నాట్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ టు బీ దానికి ఉండే రెజల్యూషన్ వైలెన్స్ అండ్ నెగిటివ్ మాటలు కూడా కావండి. సమ్టైమ్స్ రెజల్యూషన్స్ కెన్ బి మోర్ ప్రొఫౌండ్ అండ్ మోర్ బ్యూటిఫుల్. లైఫ్లో
కొన్ని వర్కౌట్ అవ్వకపోతే మనం కష్టపడి మనమే కొంచెం ఆ, ఇంకా ముందుకు ఎదిగితే యూ కెన్ మేక్ అ డిఫరెన్స్, లైక్ ది యూనివర్స్ విల్ కమ్ టుగెదర్. అట్లీస్ట్ అది నా ఆలోచన. సో అదే మన క్యారెక్టర్స్ కూడా చూపిద్దామని బేసిక్లీ. వాళ్ళు జస్ట్ ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి గురించి స్టోరీ కాదు. వాళ్ళిద్దరూ ఆంట్రప్రనర్స్. ఇతనికి ఏమో పాలిటిక్స్లో వెళ్ళడము, జిల్లా పరిషత్ చైర్మన్ ఊరు అవ్వడము, అమ్మాయికి అవును. ఏంటంటే ఆవకాయ అమ్మడము, ఉమ్. దాన్ని ఒక బిజినెస్ లా హోటల్గా క్రియేట్ పెట్ట అవును. చేయడము. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ వెరీ గ్రౌండెడ్ పీపుల్ హూ హ్యావ్ దేర్ ఓన్ విజన్. ఇప్పుడు సో యా, దట్ వాజ్ మై టేక్ అండి. నాకు అండ్ ఈ స్టోరీ కొత్తగా ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఇట్ హ్యాస్ సంథింగ్ న్యూ దట్ ఇట్ బ్రింగ్స్ టు ద లార్జర్ కాన్వర్జేషన్ అబౌట్ ఇంటర్ రిలీజియన్. అయితే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, రైట్. ఆవకాయ బిర్యానీలోనే ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఈ ఊరికి దేవరకొండకి యా. వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్న టీవీ పెడతాడు. టీవీ పెట్టిన తర్వాత ఒక న్యూస్ వస్తుంది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది రైట్. అని చెప్పేసి రైట్. వాళ్ళ నాన్న మాట అంటారు. అందుకే వీళ్ళతో దూరంగా ఉండాలి అని ఒక జనరలైజ్డ్ డైలాగు మీరు పెట్టేశారు, ఓపెన్గా పెట్టేశారు. అది ధైర్యమా, మొండి ధైర్యమా, లేకుంటే రియల్ లైఫ్లో పర్సనల్గా మీరు ఫేస్ చేసిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి? లేదండి, ఇట్ ఈస్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంటారు. వాళ్ళు ముందే జడ్జ్ చేసేసుకుని, ఇప్పుడు మన లైఫ్లోనే కొన్ని మన చుట్టూల్లోనే మనం కొన్ని అంకుల్స్, ఆంటీస్, తాతలు ఉంటారు కదా, వాళ్ళు వింతగా మాట్లాడుతుంటారు, మనం అగ్రి కాము, కానీ ఉన్నారు అట్లా. సో ఈ క్యారెక్టర్ కూడా అంతే. అతను ఏంటో టీవీ రిపోర్ట్ చూసుకొని అలా జడ్జ్మెంట్ కాల్ తీసుకోవడం అనేది దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లైక్ దట్, హూ ప్రీజడ్జ్ పీపుల్. సో అంటే నాకు అది ట్రూ రిప్రజెంటేషన్ అని అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు పెద్ద క్యాల్కులేషన్ ఏం లేదు. అవును, ఇలా. సో అంటే నా థింగ్ ఏంటంటే ఆ సినిమాలో హౌ ఇట్ పేస్ ఆఫ్ ఇస్, ఈ మనిషి అమ్మాయి తండ్రి మాత్రం కొంచెం గట్టిగా, వాడు అస్సలు ఒప్పుకోడు, ఆ క్యారెక్టరైజేషన్ అలాగే వాడు క్యారెక్టరైజేషన్ అంతే అని నేను ఫిక్స్ అయ్యాను. అది బికాజ్ ఇట్ విల్ మేక్, ఎందుకంటే అతను అక్బర్ని ఫైనల్గా ముస్లిం అని తెలిసిన తర్వాత నువ్వు నీ పుట్టుకలం మార్చగలుగుతావా అని అడుగుతాడు. ఒకటే డైలాగ్, ఒకే డైలాగ్ ఉంటుంది. అదే కాన్ఫ్లిక్ట్, అదే డిస్కషన్. తను నీట్కి వెళ్ళిపోతాడు, అసలు ఏం మాట్లాడు. అవును. దానికి హీరో ఇప్పుడు 100 రకాలుగా మనం రియాక్ట్ అవ్వచ్చు ఆ డైలాగ్కి. ఏంట్రా అది ఇది, మనోడు రెస్పెక్ట్ఫుల్గా ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. అంటే వెన్ యూ కట్ ద డ్రామా అట్ ద పీక్ పాయింట్, అంటే నువ్వు ఎంత చెప్పాలో ఒక వర్డ్లో, ఒక సెంటెన్స్లో కూడా చెప్పొచ్చు, లేకపోతే అది 10 సీన్లు కూడా చేయొచ్చు. కానీ ఐఎమ్ మోర్ ఆఫ్ నాకు డైలాగ్స్ మినిమల్గా యూస్ చేయాలి, కరెక్ట్గా యూస్ చేయాలని ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ చెప్పడం అనేది నా స్టైల్ కూడా కాదు. అది ఏదైనా చెప్పాలంటే ఒక చిన్న పాయింట్లు చెప్తూ, ఎందుకంటే లైఫ్లో కూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్తాం. మనం నీతుల గురించి పేజీలు మనం మాట్లాడాం కదా. సో దట్ వాజ్ మై టేక్ ఆన్ దట్. లైక్ ఎక్కువ డిస్కషన్ లేకుండా అతను ఒక భయంకరమైన క్వశ్చన్ అడిగేటప్పుడు మన హీరో రియాక్షనే వాడి క్యారెక్టర్ రివీల్ అవుతుంది కదా, గొడవ చేయకుండా అందరికీ రెస్పెక్ట్తో ఆటో ఎక్కి వెళ్ళిపోవడం అనేది. దేర్ యూ బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇంటర్నల్ హీరో ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ అక్బర్. సో అదేలే అండి, అంటే దీస్ ఆర్ జస్ట్ ఇప్పుడు సినిమా ఎందుకు తీసాను, స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇలాంటి మూమెంట్స్ గురించే. హౌ వీ కెన్ షో కాన్ఫ్లిక్ట్ ఇన్ అ న్యూ వే, హౌ వీ కెన్ షో. ఇప్పుడు నాకు మీతో మిస్అండర్స్టాండింగ్ ఉందంటే నేను 100 పేజీలు గొడవ గురించి డైలాగ్ రాయొచ్చు, లేకపోతే ఒకే ఒక స్టేట్మెంట్తో నేను అదే పాయింట్ పెట్టచ్చు. ఒక్కోసారి ఒక ఎక్స్ప్రెషన్ కూడా. అయితే మనకి టాపిక్ వచ్చింది కాబట్టి ఇది పర్సనల్గా నేను అప్డేట్ అవ్వడానికి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ స్క్రీన్ ప్లే అనే దానికి ఒక టెక్స్ట్ బుక్ టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో ఆ స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి సుజాత గారు, తమిళ రైటర్, మన శంకర్ గారి సినిమాలకు పనిచేసిన సుజాత గారు స్క్రీన్ ప్లేని ఒక బుక్ రాశారు, అది తెలుగులోకి అనువదించారు. మీరు అన్న పాయింటే ఆ బుక్లో ఒక దగ్గర ఉంటుంది.
సినిమాలో తక్కువ మాట్లాడించు, ఎక్కువ చూపించు. యా యా షో డోంట్ టెల్ అంటారు. ఆ! యా అదొక పాయింట్ చెప్పారు. యా అండ్ మీరు ఆ బుక్‌లో ఉన్నదాన్ని ఒకదాన్ని పాటించింది, ఆయన చెప్పింది ఒకటుంది, అది కూడా చెప్తాను. రైట్. సినిమా స్టార్ట్ అయిన యా 25 మినిట్స్ లోపల సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ గానీ, హీరో మోటివ్ గానీ, హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ మోటివ్ గానీ ఏదైనా రివీల్ చేసేయాలి 25 మినిట్స్ లోపల అని చెప్పారు. ఆవకాయ బిర్యానీ విషయానికొస్తే 50 మినిట్స్ దగ్గర ఆ పాప వాటర్ కోసం నోరు పెట్టి లాగితే వాటర్ రాక ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే అంతకుముందు అద్భుతమైన మూమెంట్స్ ఉంటాయి. హీరోకి, హీరోయిన్‌కి అద్భుతమైన మాంటేజ్‌లు ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి. ఓకే. బట్ సినిమాని ఒక డ్రైవ్ చేసే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే అదే కదా! సో 50 సెకండ్స్ దాకా మీరు ఆ షాట్ పెట్టలేదు. స్క్రీన్ ప్లే అనేది ఇండివిజువల్ మేకర్ చాయిసా? ఒక బుక్ టెంప్లెట్ ఫాలో అవ్వాలా? కథను బట్టి వెళ్ళాలా? ఇది పూర్తిగా నేను అప్డేట్ అవ్వడానికి, తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న. సో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఆర్ ద 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇస్ అ పాపులర్ హాలీవుడ్ ఫెనామినన్. అది కొంతవరకు ఇండియన్ సినిమాలో కూడా అప్లై చేసి ఉన్నారు. బేసిక్లీ ఫస్ట్ 20 మినిట్స్లో ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడము. నెక్స్ట్ 40 మినిట్స్కి ఇంకా బ్యాటిల్ ఆఫ్ ద హీరో అంటారు దానికి. హీరో గెలుస్తుంటాడు, ఓడిపోతుంటాడు, గెలుస్తాడు, అంటే జనరల్గా వాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ సెకండ్ యాక్ట్ ఎండ్లో కంప్లీట్లీ లోయెస్ట్ పాయింట్లో వెళ్ళిపోతాడు. అండ్ దెన్ ఫైనల్ యాక్ట్, థర్డ్ యాక్ట్లో మళ్ళీ దాని బిఫోర్ ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఇచ్చి క్లైమాక్స్కి వెళ్తాం. వాడు ఫైనల్గా గెలుస్తాడు. సో ఇది ఒక దిస్ ఇస్ ప్యూర్లీ అ టెంప్లేట్ రిటన్ బై హాలీవుడ్. సిడ్ ఫీల్డ్ అని ఒక స్క్రీన్ రైటర్, అతను రాశాడు ద 3 యాక్ట్ స్ట్రక్చర్ అని బుక్. అది చాలా రకాలుగా పాపులర్ అయ్యి చాలామంది వాళ్ళ వర్జన్ ఆఫ్ ఇట్ చేస్తుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, బట్ సబ్జెక్ట్ బట్టి సమ్టైమ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్, బట్ సమ్టైమ్స్ యూ ఆల్సో హ్యావ్ టు బ్రేక్ దట్ స్ట్రక్చర్. అదర్వైజ్ ప్రతి సినిమా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో దట్ ఫార్ములా కాంట్ అప్లై. అంటే ఈ ఫార్ములాలు అవన్నీ చిన్న సినిమా ఏదో మసాలా పౌడర్ ఫ్యాక్టరీ కాదు కదండి. ఆ సేమ్ మసాలా మనం అన్నిట్లో పెట్టుకుని వెళ్ళలేము కదా. సో ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్ బట్టి మన నరేటివ్ స్ట్రక్చర్ అనేది మనం డిసైడ్ చేయాలి. సో దెర్ ఇస్ నో, అంటే దట్స్ అ ఫాల్ బ్యాక్ స్ట్రక్చర్. ఇప్పుడు మామూలుగా మీరు ఒక హైలీ కాంప్లికేటెడ్ స్టోరీ మీరు తీయట్లేదు, స్ట్రేట్ ఫార్వర్డ్ లవ్ స్టోరీ, స్ట్రేట్ ఫార్వర్డ్ యాక్షన్ డ్రామా తీస్తున్నారు అనుకోండి, మేబీ దట్ విల్ అప్లై అండ్ ఇట్ కుడ్ వర్క్. కానీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఒరిజినల్ అండ్ యూ వాంట్ టు బ్రేక్, అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆడియన్సెస్, ప్రేక్షకులు వచ్చి థియేటర్లో చూడాలంటే కొత్తగా మనం ఏం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం దాని మీదే ఉంటుంది కదా. సో కరెక్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ దిస్ ఫార్మాట్. అండ్ ఇదే ఆవకాయ బిర్యానీలో ఇది సరదా క్వశ్చనే, కానీ మీరు నిజం మాత్రమే చెప్పాలి. హీరోకి హీరోయిన్ మధ్య ఉండే ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ మూమెంట్స్ కానీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవే? నా పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేయలేదు, కానీ నాకు దానికి ఉన్న సిమిలారిటీ ఏంటంటే నేను కూడా ఒక ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. ఓకే. సో ఆ ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్లో ఐ జస్ట్ హౌ అది నేను రిప్రజెంట్ చేశాను కొత్తగా. ఒక ఫెయిరీ టేల్, ఒక ఊర్లో ఒక ఆటో డ్రైవర్. సో నా ఓన్ లైఫ్కి నేను కొంచెం అప్ అండ్ డౌన్ మార్చేసి సినిమా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను. ఒక మైనారిటీలో ఉన్న అతను ఒక నాన్ మైనారిటీలో ఉన్న అమ్మాయితో ఒక రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుంది. సో ఇట్ వాస్ incidents are not based on my life, but the emotions are based on my real life. Incidents అలాగే స్టోరీ జరిగింది, అలాగే ప్లాట్ జరిగింది, ఏదో జరిగింది అలా కాదు, కానీ ఆ ఫీలింగ్స్ ఏమి ఉంటాయో ఒక అమ్మాయిని, అండ్ ద ఫీలింగ్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ బీయింగ్ ఇన్ లవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఆ ఎమోషన్కి మాత్రం నేను నా లైఫ్ నుంచి అది కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. సూపర్ సార్. అండ్ మీ డైరెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, మీ యాక్టింగ్లో నాకు ఒక సీన్ చాలా బాగా ఇష్టం, బట్ డైరెక్టర్ గారు అది
థియేటర్ సినిమాలో పెట్టకుండా డిలీటెడ్ సీన్స్లో రిలీజ్ చేశారు Oh. భరత్ అని నేను మూవీలో. రైట్. మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన సీఎం గారి దగ్గరికి ఆ ప్రైవేట్ కాలేజీ వాళ్ళని తీసుకొని వస్తారు. యా యా వాళ్ళు కూర్చుంటే నాకు టైం అవుతుంది త్వరగా కానివ్వండి అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు. యా. సీఎం గారికి అది నచ్చదు, ఆ క్యారెక్టర్కి మహేష్ బాబు గారికి నచ్చదు. వాళ్ళు ఏదో డబ్బు ఆఫర్ చేస్తారు, వాళ్ళని లాగిపెట్టి ఒకటి కొట్టి నేను నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నానని సప్పని మిసైజ్ చూపించి ఇలాంటి మీటింగ్లు కానీ మళ్ళీ పెట్టకపోతే మీకు మంచిది యా యా అంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఆ సీన్లో. యా యా. ఆ సినిమా అంతా మీరు మహేష్ బాబు గారి పక్కనే ఉంటారు కాబట్టి, సో ఆ మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ ఆ ఇంటెన్స్ వాటి గురించి ఒకసారి మాట్లాడతారా? He's a fascinating star and a fascinating actor to watch అండి. ఎందుకంటే ఆయన the amount of focus and preparation that he brings to a set is amazing. అంటే మామూలుగా 2 సినిమాలు నేను మహర్షి as well as భరత్ అనే నేను చేశాను. 2 సెట్స్లో ఇట్స్ లైక్ అ వెరీ క్వైట్ అట్మాస్ఫియర్. అసలు ఎవరు మాట్లాడరు, ఓన్లీ డైరెక్టర్ అండ్ యాక్టర్ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ కానీ క్రూ మెంబర్స్ లైటింగ్ అంతా చాలా సైలెంట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి జనరల్గా సినిమా సెట్లో అరుపులు కేక్లు అవన్నీ ఉంటాయి కదా, నేనుండే టైంకే మాత్రం చాలా సైలెంట్గా. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ ఇస్ హిస్ క్లోజ్ అసోసియేషన్ విత్ ద డైరెక్టర్ అండి. అంటే షార్ట్ చేసే ముందు వాళ్ళ మధ్యలో ఇవన్నీ నేను దూరం నుంచి చూస్తున్నాను, నాకేదో ఇన్సైడ్ ఇదని కాదు కానీ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ ఆఫ్ అ మ్యాన్ హ్యావింగ్ అన్ ఇంటెన్స్ డిస్కషన్ విత్ ద డైరెక్టర్ అండ్ దెన్ గివింగ్ అస్ ఫుల్ అటెన్షన్ టు ద షాట్. అంటే ఒక ఫోకస్ ఉంటుంది కదా, వేర్ హీ డజంట్ వాంట్ బి డిస్టర్బ్డ్ అండ్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద జోన్. ఆయన చేసేటప్పుడు మాకు కూడా కో యాక్టర్స్గా మనం కూడా బాగా చేయాలి అంటే